కుంభరాశి జాతకులారా, ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఒక ముగింపు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈరోజు మీ రాశి గురించి చెప్పబోయే విషయాలు చాలా స్పష్టమైన నిజాలు. ఇవి వినటానికి కొంచెం కఠినంగా అనిపించినా సరే, వీటిని కనుక మీరు నమ్మి ఆచరిస్తే మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ రాత్రి 11 గంటల తర్వాత మీ జీవితంలో గ్రహాల స్థితి పూర్తిగా మారబోతుంది. దీనివల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగటం, అలాగే కొత్త వాహనాలు, ఇల్లు కొనుగోలు చేయటం వంటి ఎన్నో విషయాల్లో మీకు అద్భుతమైన శుభవార్తలు అందుతాయి. ఎన్నో ఏళ్లుగా మీరు ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమయ్యారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్నో అవమానాలు భరించారు. కాని వాటన్నింటికీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది. గత 3-4 రోజులుగా మీ మనసులో ఏదో తెలియని ఒక రకమైన భయం, కంగారు లేదా ఒక ఖాళీతనం వేధిస్తూ ఉంటే కనుక ఇది మీ భ్రమ కాదు. మీ జాతకంలో జరుగుతున్న ఒక పెద్ద మార్పుకు అది సంకేతం. ఈరోజు మీ రాశిపై శనిదేవుడి దృష్టితో పాటు అంగారకుడు మరియు రాహువు యొక్క ప్రభావం ఒకేసారి పడబోతోంది. దీనివల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన యోగం మొదలవుతోంది. ఈ సమయంలో కనుక మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ పరమశివుడు మరియు శనిదేవుడి అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. అయితే ఈ సమయంలో మీరు 3 పెద్ద తప్పులను అస్సలు చెయ్యకూడదు. ఆ 3 తప్పులు ఏంటో తెలుసుకునే ముందు ఆ పరమశివుడు మరియు శనిదేవుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని వీడియోని ఇప్పుడే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై శ్రీ శనిదేవ్ కాని లేదా హరహర మహాదేవా అని కామెంట్ చేయండి. ఈ సమయంలో ముఖ్యంగా 3 రకాల మనుషులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇతరులను అమాయకంగా నమ్ముతారో, ఎవరైతే నీటికి సంబంధించిన పనులు లేదా వ్యాపారాలు చేస్తుంటారో మరియు గత కొన్ని రోజులుగా దేవుడిపై చిన్నగా అసంతృప్తితో ఉన్నారో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ చేతిలో నుండి నీళ్ల గ్లాసు కింద పడిపోవటం లేదా ట్యాంకు నుండి నీళ్లు ఎక్కువగా వృధా అవ్వటం, అకస్మాత్తుగా ఎప్పుడో దూరమైన పాత మనుషులు గుర్తుకురావటం లేదా కలల్లో దీపాలు వెలుగుతున్నట్లుగా కనిపించటం జరిగితే ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్నవి కావు. పైనుండి ఆ భగవంతుడు మీకిస్తున్న సంకేతాలు అని గ్రహించండి. రాబోయే 72 గంటల్లో మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతోంది. నిలిచిపోయిన మీ డబ్బులు తిరిగి రావటం, ఆరోగ్యం కుదుటపడటం, విడిపోయిన బంధాలు మళ్లీ కలవటం వంటి వాటిల్లో ఏదో ఒక పెద్ద మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. మీరు జాతకంలో చెయ్యకూడని ఆ 3 పెద్ద తప్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలను తెలుసుకునే ముందు ఒక ముఖ్యమైన మాట. ఎవరైతే ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్లంతా ఇప్పుడే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై శ్రీ శనిదేవ్ కాని లేదా జై బ్రహ్మదేవ్ అని కాని కామెంట్ చేయండి. మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. కుంభరాశి జాతకులలో ముఖ్యంగా 3 రకాల మనుషులు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మొదటి రకం ఎవరైనా సరే ఏమీ ఆలోచించకుండా ఎదుటివారిని గుడ్డిగా నమ్మేసేవాళ్లు. రెండవ రకం నీటికి సంబంధించిన పనులు కాని లేదా వ్యాపారాలు చేసేవాళ్లు. ఇక 3వ రకం గత కొన్ని రోజులుగా దేవుడిపై కాస్త అసంతృప్తితో లేదా కోపంతో ఉన్నవాళ్లు. మీరు కనుక ఈ 3 రకాల మనుషుల్లో ఎవరైనా ఒకరైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే, మీ జీవితాన్ని రక్షించటం కోసమే. ఎందుకంటే ప్రకృతి మీకిస్తున్న ఆ రహస్య సంకేతాలను కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోయే 3 రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అసలు ఈ సమయంలో విశ్వం మీకిస్తున్న ఆ సంకేతాలు ఏంటో తెలుసా? మీ చేతిలో నుండి నీళ్ల గ్లాసు అకస్మాత్తుగా కింద పడిపోవటం, ట్యాంక్ కాని లేదా నల్లా నుండి నీళ్లు ఎక్కువగా వృధా కావటం, ఎప్పుడో దూరమైన ఒక పాత వ్యక్తి జ్ఞాపకాలు అకస్మాత్తుగా మిమ్మల్ని వెంటాడటం, లేదా మీ కలల్లో వెలుగుతున్న దీపాలు కనిపించటం ఇవన్నీ కేవలం అనుకోకుండా జరుగుతున్నవి కావు. పైనున్న ఆ దేవుడే మీకిస్తున్న ఒక స్పష్టమైన హెచ్చరిక. కాబట్టి ఇప్పుడే మేల్కొనండి. మీ తప్పులను సరిదిద్దుకోండి. ఆ తర్వాత మీరు ఏ పని చేసినా అందులో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడం మా ఉద్దేశం కాదు. కేవలం రాబోయే నిజాన్ని మీరు తేలికగా తీసుకోకూడదనే ఈ హెచ్చరిక. ఎందుకంటే కుంభరాశి జాతకులకి రాబోయే 72 గంటల్లో మీ ఊహకు కూడా అందని ఒక పెద్ద మలుపు రాబోతుంది. నిలిచిపోయిన మీ డబ్బులు తిరిగి రావటం, ఎన్నాళ్లుగానో పాడైన ఆరోగ్యం కుదుటపడటం, విడిపోయిన బంధాలు మళ్లీ కలవటం,
లేదా మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, ఈ నాలుగింటిలో కనీసం ఒక్కటైనా సరే మీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు మీ జాతకంలో ఒక గట్టి మార్పు రాబోతుంది. అది ఎవరికీ లొంగదు, అబద్ధాన్ని అస్సలు సహించదు. అందుకే ఈరోజు చెప్పే ఈ నిజాలు మీకొక స్పష్టమైన ఆధారాన్ని చూపిస్తాయి. ఒకవేళ మీరు ఈరోజు కనుక ఆ 3 తప్పులు చేస్తే రాబోయే 15 రోజులపాటు దాని ప్రభావం మీ జీవితంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తప్పులలో మొదటిది కారణం లేకుండా ఎవరితో అయినా గొడవ పడటం. రెండవది నీటిని అనవసరంగా వృధా చేయటం. ఇక మూడవది ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చి ఏమైనా పెట్టమని అడిగే నిరుపేదలను కసురుకొని వెనక్కి పంపించేయటం. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది అని అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో పెట్టకుండా వాళ్లను నానా మాటలు అని పంపించేస్తే మాత్రం చాలా పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న పొరపాటు నేరుగా మీ కర్మపై పడుతుంది. మీ కర్మ కనుక మీపై నారాజైతే మీపైనే దృష్టి పెట్టి కూర్చున్న ఆ శనిదేవుడి ఆగ్రహానికి మీరు గురికావలసి వస్తుంది. ఆ శనిదేవుడు మనపై కోపంతో తన లాఠీకి పని చెబితే ఆ దెబ్బ బయటకు కనిపించదు. కాని ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించి ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా మీరు కూడా ఇదే పరిస్థితిని చూసి ఉంటారు. రాత్రి పగలు అనకుండా ఎంతో కష్టపడ్డారు. కాని దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా దక్కింది. ఎంతో మందికి మంచి చేశారు, ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కాని ఆఖరికి ఆ మనుషులే మీపై నిందలు వేశారు, మిమ్మల్ని తప్పుబట్టారు. మీ కలలను నిజం చేసుకోటానికి ఎంతో ప్రయత్నించినా సరే ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్న మంచి మనుషులను, అవకాశాలను మీరు సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు చెప్పబోయే విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. ఈ మార్పులు తెలుసుకోవటం మీకు ఎంతో ముఖ్యం. ఈ సమయంలో మీ జాతకంలో శని, రాహువు మరియు చంద్రుడు ఈ ముగ్గురు కలిసి ఒక వింతైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఇది మీ జీవితాన్ని ఎంతో ఎత్తుకైనా తీసుకెళ్తుంది, లేదా ఒక్కసారిగా కిందికైనా పడేస్తుంది. ఎందుకంటే చంద్రుడు మీ రాశిలోని రహస్య స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దీని ప్రభావం నేరుగా మీ ఆలోచనలపై, మీ నిర్ణయాలపై మరియు మీ బంధాలపై పడుతుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న మనుషులు మీతో వింతగా ప్రవర్తించటాన్ని మీరు గమనిస్తారు. మీరు చెప్పే మాటలను కావాలనే కొట్టిపారేయటం, కారణం లేకుండా మిమ్మల్ని అనుమానించటం, లేదా మిమ్మల్ని అందరి ముందర అవమానించటానికి ప్రయత్నించటం లాంటివి జరుగుతాయి. కాని గుర్తుంచుకోండి, ఇదంతా ఆ విశ్వం మీకు పెడుతున్న ఒక పెద్ద పరీక్ష. ఇలాంటి కష్ట సమయాల్లో మీరు కోపంతో గొడవ పడతారా, లేక పద్ధతిగా, తెలివిగా ప్రవర్తిస్తారా అని ఆ దేవుడు చూస్తున్నాడు. రాబోయే 48 గంటల్లో మీరు అస్సలు చెయ్యకూడని ఒక ప్రమాదకరమైన తప్పు ఉంది. ఆ తప్పు చెయ్యటానికి మీ మనస్సే మిమ్మల్ని పురికొల్పుతుంది. అదేంటంటే, మాట్లాడేటప్పుడు మీ నోటిపై అదుపు కోల్పోవటం. మీ మనసులో ఏది ఉంటే అది ముక్కుసూటిగా మాట్లాడటం మీ స్వభావం. కాని ఈరోజు గనక మీరు కోపంలో ఎవరినైనా తానే పలికినా లేదా అవమానించినా ఆ మాటలు కొన్ని నెలలపాటు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి చిన్న మాట రేపు మీ అదృష్టాన్ని మార్చవచ్చు, లేదా ఉన్నదాన్ని పాడు చేయవచ్చు. అందుకే ఏది మాట్లాడినా 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే వచ్చే 48 గంటలు మీ తలరాతను మార్చే ఒక పెద్ద ఆటలాంటిది. అందుకే మీ మాటల్లో ఎంతో నిదానం అవసరం. ఈ సమయంలో మీ పాత పనులు, పాత బంధాలు మరియు పాత జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారిగా మేల్కొంటాయి. ఎప్పుడో దూరమైన ఒక పాత వ్యక్తి గుర్తింపు మీ మనసులోకి అకస్మాత్తుగా వస్తుంది. అది ఒకప్పుడు ప్రాణంగా ఉన్న స్నేహితుడు కావచ్చు, మధ్యలోనే తెగిపోయిన ఒక బంధం కావచ్చు, లేదా అదూరగా మిగిలిపోయిన ప్రేమ కావచ్చు. ఈ జ్ఞాపకాలు ఊరికే రావటం లేదు. ఇవన్నీ మీ కర్మల తాలూకు ఫైళ్లు. ఇవి ఈరోజు మీ ముందర తెరుచుకుంటున్నాయి. ఇప్పుడే మీరొక గట్టి నిర్ణయం తీసుకోవాలి. గతంలో జరిగిన చేదు నిజాలను క్షమించి మీరు జీవితంలో ముందడుగు వేస్తారా, లేదా అదే బాధను గుండెల్లో పెట్టుకుని మళ్లీ కుంగిపోతారా అనేది మీరే తేల్చుకోవాలి. గతంలో జరిగిన పరాభవాలను, మోసాలను మర్చిపోయి మీరు జీవితంలో ముందడుగు వెయ్యాలి. అంతేకాని పాత బాధలనే గుర్తు తెచ్చుకుంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిరుత్సాహపరుచుకోకూడదు. అలా చేస్తే మీ అంతరంగంలో ఉండే శక్తి బలహీనపడిపోతుంది. ఇక మీ సంపాదన మరియు ఉద్యోగ విషయాల గురించి చెప్పాలంటే రాబోయే 48 గంటల తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. అయితే ఈ మార్పు కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు, మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం వల్ల వస్తుంది. ఇకపై నేను ఎవరి ముందరా తలవంచను, నా శ్రమను మరియు నన్ను నేను నమ్ముకుని బ్రతుకుతాను అని ఎప్పుడైతే మీరు గట్టిగా అనుకుంటారో
అప్పుడే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీకున్న సమస్యలన్నీ పోవటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక గ్లాసుడు నీటిని మీ పక్కన పెట్టుకోండి. అందులో మీ కుడి చేతి వేలిని ముంచి, నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన చెడంతా ఇక్కడితోనే ఆగిపోవాలి అని మీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకువెళ్లి ఏదైనా చెట్టు వేళ్లలో పోసేయండి. రాబోయే 7 రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక మంచి మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి మీ మనస్సుకు ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మీరు లోలోపల ఏడవచ్చు, విరిగిపోవచ్చు. కాని ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అస్సలు అధైర్యపడకండి. ఎందుకంటే ఎంతటి దట్టమైన చీకటిలోనైనా సరే ఆశ అనే దీపాన్ని వెలిగించి ఉంచేవాడే జీవితంలో నిజమైన విజేత అవుతాడు. కాబట్టి ఆ భగవంతుడిపై మీకున్న నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆ దేవుడు ఎంతో దయామయుడు. మీరు ప్రేమతో, భక్తితో అడిగితే ఈ ప్రపంచమే మీ పేరు చెప్పుకునేలా చేస్తాడు. మీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కాబట్టి భగవంతుడు మీ మొరను ఆలకించాడు. మీ పాత చేదు జ్ఞాపకాలన్నింటినీ వదిలేసి కొత్త జీవితం వైపు అడుగులు వేయటానికి సిద్ధంగా ఉండండి. ఇక ఇప్పుడు మీ జీవితంలో ఉన్న అసలైన ముప్పు గురించి తెలుసుకుందాం. మీ శత్రువు ఎవరో కాదు, మీ ముందర లేడు, మీ వెనకే ఉన్నాడు. ఈ నిజం వినటానికి కొంచెం భయంగా అనిపించినా సరే ఇది పచ్చి నిజం. ప్రస్తుత కాలంలో మీకున్న అతిపెద్ద ప్రమాదం బయట ఎక్కడో లేదు, మీ పక్కనే, చాలా దగ్గరగా ఉంది. అవును, మీతో కలిసి కూర్చుని నవ్వుతూ మాట్లాడేవాడు, మీ కష్టాలను చూసి జాలిపడుతున్నట్లు నటించేవాడు, వాడే మీ వెనక ఉండి మీ ఎదుగుదలను నరుకుతున్నాడు. రాబోయే 48 గంటల తర్వాత మీ జాతకంలో శత్రువుల ప్రభావం కొన్ని గంటల పాటు చాలా బలంగా ఉండబోతోంది. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నా శత్రువులు ఎవరో నాకు ముందే తెలుసు అని. కాని కుంభరాశి జాతకుల అతిపెద్ద బలహీనత ఏంటంటే మీరు చాలా త్వరగా మనుషులను నమ్మేస్తారు. ప్రతి ఒక్కరిని మీ సొంతమనుకుంటారు. కాని ఆఖరి నిమిషంలో వాళ్లు మిమ్మల్ని ముంచేసినప్పుడు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతారు. అందుకే మీ చుట్టూ ఉన్న ఆ కపట మనుషులను గుర్తించటానికి 5 లక్షణాలను ఇప్పుడు చెబుతాను. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి లక్షణం, మీ కష్టకాలంలో ఎవరైతే అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చి మీపై లేనిపోని ప్రేమను చూపిస్తూ అతిగా తీపి మాటలు మాట్లాడుతుంటారో వాళ్లు కేవలం నటిస్తున్నారని గ్రహించండి. ఇక రెండవ లక్షణం, మీరు ఏదైనా సాధించి పైకి ఎదుగుతున్నప్పుడు అస్సలు సంతోషపడకుండా గంభీరంగా ఉండిపోతారు. కాని మీరెప్పుడైనా ఓడిపోతే మాత్రం మీ దగ్గరకు వచ్చి గంటల కొద్దీ సుదీర్ఘమైన సలహాలు ఇస్తుంటారు. మూడవ లక్షణం, మీ మనస్సులోని ఆశలను, ఆశయాలను వాళ్లతో పంచుకున్నప్పుడు ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని మీ ప్లాన్స్ చూసి నవ్వుతారు. నాల్గవ లక్షణం, ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని వేరే వాళ్లతో పోల్చి మిమ్మల్ని తక్కువ చేయటానికి చూస్తారు. 5వ లక్షణం, మీరు చెప్పే వ్యక్తిగత విషయాలను వినేటప్పుడు నేను ఎవరికీ చెప్పను అని నమ్మిస్తారు. కాని మరుసటి రోజుకల్లా ఆ విషయం మీ చుట్టూ ఉన్న వాళ్లందరికీ తెలిసిపోతుంది. వీళ్లు మీ శత్రువులు కాకపోతే ఇంకెవరు? ఇప్పుడైనా మీరు మారకపోతే ఈ 2026 వృధాగా గడిచిపోతుంది. ఒకవేళ మీరు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే ఆ శత్రువులు మీపై 3 రకాలుగా దెబ్బ కొడతారు. మొదటిది, సమాజంలో మీ పేరును చెడగొట్టటానికి చూస్తారు. రెండవది, మీ సంపాదనకు, మీ ఆదాయ మార్గాలకు అడ్డుపడతారు. ఇక మూడవది, మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగేలా నిప్పు పెడతారు. ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు మళ్లీ ఏమీ తెలియకుండా వాళ్ల దగ్గరికి వెళ్లి మీ మనసులోని బాధలను, మీ భయాలను, మీ బలహీనతలను వాళ్ల ముందే పెట్టేస్తారు. ఆ విషయాలనే వాళ్లు రేపు మీకు వ్యతిరేకంగా వాడుకుంటారు. చివరికి వాళ్లు మీపై నేరుగా దాడి చేసినప్పుడు మీ బలహీనతలన్నీ వాళ్ల చేతిలోనే ఉంటాయి. మీ అంతట మీరే మీ రహస్యాలన్నీ వాళ్ల ముందర పెట్టేసి ఆ తర్వాత దేవుడి ముందర కూర్చొని నా కష్టాలు తీర్చు స్వామి అని ఏడిస్తే ఆ భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు? అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి కపట మనుషులను ఇప్పుడే మీ జీవితం నుండి దూరం పెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు చాలా ఎత్తుకు ఎదగాలి. మీకు చాలా పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. ఎప్పటికైనా నా కలలన్నీ నిజమవ్వాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, పెద్ద వాహనం కొనాలి అని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఎంతో ఆరాటపడుతుంటారు. అసలు నా కష్టాలు ఎప్పుడు తీరతాయి అని ఎదురు చూస్తున్నారు. కుంభరాశి జాతకులారా, ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, మీరు మిగతా వాళ్లలాంటివారు కాదు. అందరితో పాటు గుంపులో నడవటానికి మీరు పుట్టలేదు. మీకంటూ ఒక సొంత మార్గాన్ని సృష్టించుకోటానికి జన్మించారు. మీరు ఇతరులు ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు. కాని లోలోపల మాత్రం నా కలల పరిస్థితి ఏంటి అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉంటారు.
ఒకవేళ మీ మనసులో కూడా ఇదే ఆలోచన ఉంటే కనుక రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. దీని ఏకైక ఉద్దేశం మీ కలలను నిజం చేయటమే. అసలు ఇప్పటివరకు మీ కలలు ఎందుకు మధ్యలోనే ఆగిపోయాయో తెలుసా? మీలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే ఆలోచనలు ఎక్కువగా చేయటం, కాని దానికి తగ్గ పనులు చాలా తక్కువగా చేయటం. ప్రస్తుతం నా పరిస్థితులు బాగాలేవు, నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, నాకు ఎవరూ తోడుగా నిలబడటం లేదు అని మీరు ఎప్పుడూ సాకులు వెతుకుతూ ఉంటారు. కాని నిజం ఏంటంటే పరిస్థితులు ఎప్పుడూ మనకు నచ్చినట్లు ఉండవు. వాటిని మనమే మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఈ రోజు నుండి మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇన్నాళ్లు బ్రతికినట్లే ఆ పాత జీవితాన్ని సాగతీస్తారా, లేక ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు మార్చుకుని ఒక కొత్త మనిషిలా ముందడుగు వేస్తారా అనేది మీరే తేల్చుకోవాలి. ఏ రోజైతే మీరు ఇక చాలు, ఇప్పటివరకు పడిన కష్టాలు చాలు, ఇప్పటి నుండి నా కలలను నేనే నిజం చేసుకుంటాను అని గట్టిగా అనుకుంటారో ఆ క్షణం నుండే ఈ సృష్టి మీకు దారి చూపించటం మొదలు పెడుతుంది. మీ లోపల ఆ ధైర్యం, ఆ నమ్మకం ఖచ్చితంగా ఉన్నాయి. 2026లో మీ కలలను నిజం చేసుకోటానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. మొదటిది, మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. ఈ రోజు నుండి నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను ఏదైనా సాధించగలను అని మీకు మీరే చెప్పుకోండి. రెండవది, మీరు చాలా సమయాన్ని తప్పుడు మనుషులతో గడపటం లేదా మొబైల్ ఫోన్లలో వృధా చేయటం ఆపేయాలి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ ఉండే చెడు మనుషులకు, చెడు అలవాట్లకు ఇప్పుడే దూరంగా ఉండండి. అప్పుడే ఈ సంవత్సరం మీరు ఊహించని విజయాలను మీకు అందిస్తుంది. ఇక మూడవది, మీ స్నేహం. ఎవరికైతే జీవితంలో ఎలాంటి ఆశయాలు, కలలు ఉండవో అలాంటి వాళ్లతో మీరు స్నేహం చేస్తే వాళ్లు మిమ్మల్ని కూడా పైకి ఎదగనివ్వరు. అందుకే అలాంటి మనుషులను వెంటనే పక్కన పెట్టేయండి. జీవితంలో ఎలాంటి ఆశయాలు లేని వారితో స్నేహం చేస్తే వాళ్లు మిమ్మల్ని కూడా పైకి ఎదగనివ్వరు. అందుకే అలాంటి మనుషులను వెంటనే పక్కన పెట్టేయండి. ఈ రోజు నుండి రాబోయే 7 రోజుల పాటు మీరు ప్రతిరోజు 3 పనులు తప్పకుండా చేయాలి. ఇవి కనుక మీరు చేస్తే మీరు విజయ తీరాలకు చేర్చటాన్ని ఆపటం ఎవరితరం కాదు. మొదటిది, ఉదయం నిద్రలేవగానే నేను నా లక్ష్యాన్ని సాధించగలను అని మీకు మీరే గట్టిగా చెప్పుకోండి. రెండవది, రోజంతా చేసే పనుల్లో కనీసం ఒక్క పనైనా సరే మీ కలలను నిజం చేసేలా ఉండాలి. ఇక మూడవది, రాత్రి పడుకునే ముందు నేను సరైన మార్గంలోనే వెళ్తున్నాను, నాకు ఎలాంటి భయం లేదు, ఆ భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మి పడుకోండి. ఈ 3 పనులు మీలోని భయాన్ని పూర్తిగా పోగొడతాయి. ఎందుకంటే మీ విజయానికి అతిపెద్ద శత్రువు మీ మనసులో ఉండే భయమే. నేను ఓడిపోతే నలుగురు ఏమనుకుంటారు అనే భయం వల్లే చాలామంది ప్రయత్నించటం ఆపేస్తారు. కాని అస్సలైన ఓటమి ప్రయత్నం చేయకపోవటమే. ఆ సృష్టి మిమ్మల్ని పుట్టించినప్పుడే మీలో ఒక అద్భుతమైన శక్తిని నింపి పంపింది. మీరు ఏదైనా ఒక పనిని గట్టిగా చెయ్యాలి అనుకున్నప్పుడు మీ అంతరంగం నుండి ఒక తెలియని కొత్త శక్తి ఉద్భవిస్తుంది. ఎంతటి కష్టమైనా సరే ఎదిరించి నిలబడాలి అనే పట్టుదల మీలో పెరుగుతుంది. కాబట్టి ఆ శక్తిని అనవసరమైన పనులకు, చెడు అలవాట్లకు వృధా చేయకుండా మీ ఎదుగుదల కోసం ఉపయోగించండి. మీ అంతరంగ శక్తిని కాపాడుకోండి. అప్పుడే మీ జీవితంలో అసలైన విజయం మొదలవుతుంది. మీ జీవితంలో ఆ అద్భుతమైన రోజు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ రోజైతే మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్ముతారో ఆ రోజే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇన్నాళ్లు కష్టపడి ఇంతటి స్థాయికి ఎలా వచ్చావు అని రేపు సమాజమే మిమ్మల్ని అడిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. చివరిగా ఒక్క మాట, ఈ వీడియోని మీరు ఇక్కడిదాకా చూశారంటేనే మీ మనసులో మీ కలలపై ఒక గట్టి నమ్మకం, ఆశయం ఉన్నాయని అర్థం. ఇప్పుడు మీ ముందర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇన్నాళ్లు బ్రతికినట్లే ఏమీ పట్టనట్లు ఆ పాత జీవితాన్ని సాగతీయటం, లేదా ఇప్పుడే మేల్కొని మీ చేతులతో మీ కొత్త భవిష్యత్తును మీరే రాసుకోవటం. ఆ భగవంతుడే మిమ్మల్ని సరైన దారిలో పెట్టటానికి ఈ సంకేతాన్ని మీకు పంపించాడు. దీన్ని తేలికగా తీసుకోకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే పూర్తి నమ్మకంతో ముందడుగు వెయ్యండి. ఆ దైవ శక్తుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.